నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిచ్చెను. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అనగా నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడిరి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చప్పరకు పనిచేయు వాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరించును. అందరికీ వందనాలండి. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందామండి. 6వ వచనం. అప్పుడు యెహోవా దూత యెహోషువనకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడేవాడు వగుదువు. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. చివరిగా 9వ వచనం చదువుతున్నానండి. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడిరి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కుటకు పని చేయువాడును నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఆ దేశం యొక్క దోషమును పరిహరింతును. మంచిదండి. ఈ జకరియా గ్రంథంలో ఉన్న 3వ దర్శనం, 3వ మరి ఆయనకు చూపిస్తున్న ఈ సూచన ఏంటి అనే దాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దీంట్లో మనకి కనబడుతున్న విషయాలు ఏంటి అంటే, జకరియా గారికి కనబడుతున్న ఆ స్క్రీన్ మీద ఉన్న అంశాలు. యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకుని రావటం, సాతాను ఫిర్యాదు అక్కడ కనిపించటం, అలాగే ఒక దూత ఆయన దగ్గర నిలిచి ఉండగా దూత చెప్తుంది, ఈ దూత మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్త వస్త్రాలను కట్టబెట్టి ఆయనకి కొన్ని విషయాలను, అక్కడ ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తుంది. ఈ విషయాలు చాలా అవసరం. ఒకవేళ పట్టించుకోకపోతే దాని పర్యవసానాలు మనం అనుభవించక తప్పదు. చాలా మందికి ఎలా ఉంటుంది అంటే, సూచనలు చేసినప్పుడు ఈ సూచనలు మనకు తెలియదేముంది, మనకన్నీ తెలుసులే అన్న భావంతో కాస్త బాగా తెలుసనే దాంతో ముందుకెళ్తారు. ఇది ఎంతవరకు సమంజసము, లేదా దాని దుష్పరిణామాలు మనం అనుభవించినప్పుడే తెలుస్తుంది. ప్రతి సూచన కూడా చాలా అవసరం. ఈవేళ ఈ ఇశ్రాయేలీయులు, యూదులు
యేసుక్రీస్తు గారి విషయంలో పొరపాటు పడుతూ అసలు యేసుక్రీస్తు గారిని నమ్మలేని దశలోనికి వెళ్ళిపోవటానికి గల కారణాలు ఏంటంటే, ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్న సూచనలు సరిగా పట్టించుకోకపోవటం. దీంట్లో ఉన్న వాటిల్ని ఆలోచన చేయలేకపోవటం బాధాకరం. ఏం చెప్తున్నాడో ఒకసారి చూడగలిగితే ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల, నేను నీకు అప్పగించిన దానిని నువ్వు చాలా జాగ్రత్తగా భద్రంగా గైకొనాలి. వినటం జాగ్రత్తగా ఉండాలి. నీకు అప్పగించిన దానిని, దేవుడు నీకు ఏదైనా అప్పగించాడా? నేను నీకు అప్పగించిన దానిని. మాకేం అప్పగించాడండి, మాకేం ఇవ్వలేదండి అని మీరు అనుకుంటే, అంటే మీరు ఆ దశకు కూడా రాలేదన్నమాట. దేవుడిచ్చిన దానిని స్వీకరించాలి. అప్పగించిన దానిని భద్రముగా, అప్పగించిన దానిని నేను నీకు అన్నాడు చూడడు. నేను నీకు అప్పగించిన దానిని. మరి మనకేం అప్పగించాడు? తన కుమారులైన వాళ్ళకి అందరికీ అప్పగించాడు. ఆ రోజు మోషేకి అప్పగించింది నీకు అప్పగించలేదు. ఆ రోజు యెహోషువకు అప్పగించింది నీకు అప్పగించలేదు. నీకు ఇచ్చింది సెపరేట్, వాళ్ళకి ఇచ్చింది సెపరేట్. ఈ సందర్భంలో ఒక విషయం చెప్తాను. మనకి పెళ్ళిళ్ళు జరిగినప్పుడు బయట వివాహాలు లేదా ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు మనకేమన్నా పత్రిక వచ్చిందా అని అడుగుతారు. ఎందుకంటే మన వరకు సమాచారం వచ్చిందా? వచ్చింది. పత్రిక వేసి ఆ పత్రికలో పేర్లు రాసి మన పేరు రాస్తారు. పలానా. ఓకే, అయితే మనం ఈ ఆహ్వానం మనకు వచ్చింది, ఖచ్చితంగా మనం వెళ్ళాలి. పత్రిక ఇచ్చినా రాలేదనుకోండి, అప్పుడు మీరు సంజేసి చెప్పాలి, ఎందుకు రాలేదు, ఏంటి బ్రదర్ మీకు కార్డు కూడా ఇచ్చాం కదా అని ఆయన నిలదీసి అడుగుతాడు. మేమంటే ఇష్టం లేదా, మేము పత్రిక ఇచ్చినా మీరు రాలేదేంటి అని. అంటే నీకు ఒక ఆహ్వానం, నీకు ఒక అప్పగించాం, నీకు ఒక బాధ్యత ఆ రోజున బ్లాక్ చేసుకోమని ఇచ్చాం. దాన్ని పట్టించుకోలేదనుకోండి, ఆహ్వాన పత్రిక ఇచ్చిన తర్వాత పట్టించుకోలేదనుకోండి, అప్పుడు నేను సంజేశాడు. దేవుడు కూడా నీకు అప్పగించాడు, ఒక బాధ్యతను అప్పగించాడు, ప్రేమపూర్వకమైన బాధ్యతను అప్పగించాడు. దాన్ని నువ్వు జాగ్రత్తగా గైకొనాలి. నీవు నా మందిరం మీద అధికారివై, దేవుని మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగదువు. అధికారి, కాపాడువాడు, ఇక్కడ నిలుచున్న వారికి కలిగినట్లుగా నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇస్తుంది. ఇక్కడ నిలుచున్నారే, ఇక్కడ నిలువబడిన వారికి ఇవ్వబడినట్లుగా నా సన్నిధానాన్న నిలిచే భాగ్యం నీకు ఇస్తాను. ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఎంపీస్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే,
అలాగే వార్డ్ మెంబర్స్, వీళ్ళందరూ ఆయా సమావేశాలలో నిలిచే వాళ్ళు నిలుస్తారు. వాళ్ళకి ఆ భాగ్యం ఇవ్వబడింది, ఎందుకంటే వాళ్ళకి ఆ అర్హత ఉంది. దేవుని చూడండి, నా సన్నిధానంలో నీకు నిలిచే అవకాశాన్ని, నా మందిరం మీద అధికారిగా ఉంటావు, ఇక్కడ నిలిచే అవకాశాన్ని కూడా నీకు ఇస్తా, ఛాన్స్. నేను అప్పగించిన దానిని నువ్వు భద్రంగా గైకొంటే, నేను అప్పగించిన పనిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నీకు ఈ అవకాశాన్ని ఇస్తాను అని దేవుడు యెహోషువకి తెలియజేస్తున్నాడు. ప్రధాన యాజకుడు అయిన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఎందుకంటే మీరు ఆలకించరు, అందుకని ఆలకించండి అని అంటున్నా. ఆలకించండి అంటే దాని అర్థం ఏంటి అంటే, మేము మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మీరు దాన్ని పెద్దగా పట్టించుకోరు. మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మీరు దాన్ని పట్టించుకోరు. అందుకని మీరు పట్టించుకునేవారై ఉండాలి. మేము చెప్పే సూచనలను మీరు పట్టించుకోవాలి. వీళ్ళు పట్టించుకోవట్లేదంట. అందుకనే దేవుడే మళ్ళీ చెప్తున్నాడు, యెహోషువకి చెప్తున్నాడు. యెహోషువకు చెప్తున్న దానిని జకర్యాకు చూపిస్తున్నాడు. ఆ జకరియా గారికి చూపించిన దానిని గ్రంథస్థంలో చేయబడి మనకి చెప్తున్నాడు. ఎంత ఉందో చూసారు ఇక్కడ, ఎంత వ్యవహారం ఉందంటే, దేవుడు యెహోషువకి సూచనగా తెలియజేస్తున్న దానిని జకరియా గారికి చూపిస్తూ, జకరియా గారికి చూపించిన దానిని మనకి తెలియజేస్తున్నాడు. అంత ఉంది ఇక్కడ. రైట్. ఇక ఆయన చివరిగా ఏంటి, దేనికిది, ఎందుకోసం ఈ ప్రస్తావన అంతా అని అంటే, ఎలానగా చిగురు అను నా సేవకుని నేను రప్పించబోచున్నాను. చిగురు అంటే లేతగా ఉండదు, లేతగా చిగురు, కొత్త చిగురు. ఇప్పుడు మనం ఉన్న కాలం కూడా చిగిర్చే కాలం అంటే, ఇక పాతదైపోయిన చెట్టు ఆకులు మొత్తం రాలిపోతున్నాయి. ఇంత కుప్పలు రాలిపోయి ఇప్పుడు నవశకం అంటే కొత్త ఆకు రాబోతుంది, కొత్త నిబంధన రాబోతుంది. ఈ గ్రంథాల తర్వాత ఇక పెద్దగా గ్రంథాలు లేవు. అందుకని మీకు ప్రారంభంలో కూడా అదే చెప్తున్నాం, ఇవి చివరివి అని చెప్తున్నాం. చివరిగా ప్రస్తావన అన్నమాట. జకరియా గ్రంథం, హగ్గీ గ్రంథం, ఎజ్రా, నెహెమ్యా, ఇక మలాకి, ఇవన్నీ చివరి ప్రస్తావనలు అన్నమాట. ఇక ఆ తర్వాత దేవుడు ఇక చీకటి వ్యవహారంలోకి వెళ్ళిపోబోతున్నాడు. ఇక ఆ తర్వాత మీకు ఏ సందర్భాలు తెలియవు. ఇక చిగురు రాబోతుంది. ఆయన వచ్చే సమయానికి మీరు సిద్ధంగా ఉండాలి. మలిన వస్త్రాలు తీసేసుకోవాలి, ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకోవాలి. ఈ అప్పగించిన దాన్ని మీరు జాగ్రత్తగా చెయ్యాలి. ఏంటి సూచన వ్యవహారం అంటే, సింపుల్ గా మీరు అర్థం చేసుకోగలగటానికి, మోషే గారి బాధ్యతలు యెహోషువకు అప్పగించాడు. ఎవరి బాధ్యతలు? ఇశ్రాయేలీల 12 గోత్రాల బాధ్యతలు. వీళ్ళు దే ఆర్ రిప్రజెంటేటివ్
ఇశ్రాయేలీలు ఈ యెహోషువకి బాధ్యతలు అప్పగించినట్లుగా ఆయన వీళ్ళందరినీ భరించేవాడిగా ఉన్నాడు. వాళ్ళు మలిన వస్త్రాలు ధరించుకున్న వారిగా కనబడుతున్నారు. ఆయన ఈ మలిన వస్త్రాలను వేసుకుని వస్తున్న ఈ జాషువా అవి తీసేసి ప్రశస్త వస్త్రాలు చేసేటట్లుగా దూత ద్వారా చేయబడ్డాడు. అప్పుడు ఓకే, మీ దోషాల ఈ వ్యవహారం, మీ ప్రక్రియలు, వస్త్రాలకు ఎంత ప్రాముఖ్యత ఉందా అని అంటే సాయంకాలం వినబోయే క్లాస్లో మీకు అర్థమవుతుంది. వస్త్రాలు ఏంటి, అవి ఎందుకు నీట్గా ఉంచుకోవాలి, వస్త్రాలను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, వస్త్రాలు అంటే ఏంటి అనే విషయాన్ని సాయంకాలం జరగబోయే క్లాసులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక వీళ్ళు ఈ సూచనప్రాయంగా తెలిసిన ఈ సందర్భం జాగ్రత్తగా నా మాట గైకొనాలి, చెప్పే మాటలను గైకొను. అప్పుడు నీకు ఈ మందిరములో అధికారమై, నా మందిరంలో అధికారమై నువ్వు కంటిన్యూ అవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నిలవబడే అవకాశాన్ని నీకు ఇస్తా. నువ్వు వినలేదనుకో అవకాశం ఉండదు. ఈ అవకాశం నీకు ఉండదు. ఈ అవకాశం మందిరములో ఉండే అవకాశం. మందిరంలో అనగానే యెహోవా మందిరంలో ఆయన మనకిచ్చే చక్కటి అవకాశాన్ని నువ్వు పోగొట్టుకునే పరిస్థితి దేని ద్వారా జరుగుతుంది అంటే, నేను నీకు అప్పగించిన దానిని నువ్వు జాగ్రత్తగా చెయ్యి. ఉదాహరణ, నీకు తండ్రి పాత్రని ఇచ్చాను. తండ్రి పాత్రని ఇవ్వటం అంటే ఏంటి? నీకు పిల్లలు ఉన్నారుగా, అంటే నువ్వు తండ్రి అయినట్టు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? నీకు దేవుడేవుగా వచ్చారు. నీకు ఒక భార్యని ఇచ్చాడు నీకు సహకారిగా. అంటే దాని అర్థం ఏంటి? నీకు భార్యని బహుమానంగా ఇచ్చాడు, పిల్లలను బహుమానంగా ఇచ్చాడు. వీళ్లతో ఏం చేయాలి? నువ్వు చట్టా పట్టాలు వేసుకుంటూ ఊర్లంట దేశాలంట తిరగటానికి కాదు. వాళ్లను దేవుని కార్యక్రమాలలో, నా మందిరంలో నిన్ను అధికారిగా పెట్టాను. వీళ్ళ ద్వారా నువ్వు నీకు అప్పగించిన పనులను చేయాలి. అది అప్పుడు ఇక్కడ ఉన్నారే, వీళ్ళకి ఎలా అయితే మందిరంలో ఉండే అవకాశాన్ని ఇచ్చానో నీకు కూడా అవకాశాన్ని ఇస్తా. ఒక తండ్రి పాత్రనిచ్చా, ఒక తల్లి పాత్రనిచ్చా, ఒక విద్యార్థి పాత్రనిచ్చా, ఒక యవ్వనస్తుడి పాత్రనిచ్చా, ఒక వృద్ధుడి పాత్రనిచ్చా. ఇలా నీకు రకరకాల దశలలో నీకు ఇవ్వబడిన పాత్రలను, నీకు అప్పగించిన బాధ్యతలను నీవు నెరవేర్చాలి. మరి నాకేమి ఇచ్చారండి అని అంటే, ఒకసారి మనం ఆలోచన చేయండి. ఏమండి, ఎగ్జామినేషన్లో నేను పాస్ అయ్యానా? ఒకసారి వెతకండి, నా పేరు ఉందో లేదో చూడండి అంటే వెతికి అలసిపోతాం. నీ మార్క్ లిస్ట్ వచ్చిందా, నేను పాస్ అయ్యాను అనే విషయం కోసం నువ్వు అలసిపోతావు. మరి నీకు ఏ పని ఇచ్చాడు దేవుడు, దానికోసం తెలుసుకునే దాంట్లో దేవుడు చెప్తే కానీ నేను చేయను, చెప్తే చూద్దాంలే అని మొరాయించుతావు ఎందుకు? అప్పుడు ఆయన కూడా నీకు పని ఇవ్వటానికి, ఆయన పని నీకు ఇవ్వబడిన పనిని నీకు తెలియజేయటానికి నువ్వెంత నిర్లజ్జతతో ఉన్నావో ఆయన చెప్పే విషయంలో కూడా అంత నిర్లజ్జత కూడా చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి ప్రతిస్పందించలేదు కదా. నువ్వు స్పందిస్తేనే నీకు అవకాశం, చెప్పే అవకాశం, తెలుసుకునే అవకాశాన్ని నీకు ఇస్తాడు. నీకు ఇంట్రెస్ట్ లేదా, నువ్వు రోజు రోజుకి దూరం అయిపోతావు, దగ్గర అవ్వవు. చూడండి అమ్మ, మార్నింగ్స్ మాకు జాయిన్ అవటం కుదరదు అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు అనుకోండి,
ఆ టైంలో కరెక్ట్గా మీకు ఏదో ఒక పనికిమాలని పని దేవుడు అప్పగిస్తాడు. మీరు దాంతో ఏళ్తారు. పాపానికి మీకు వాంఛ కలుగుతుంది, ఆయన అప్పగించేస్తానన్నాడు. వాంఛ దానికి నీకు అది దానికి నువ్వంటే పరితపించిపోతా ఉంటది. అందుకని నువ్వు రావాలి, కావాలి కావాలని కోరుకుంటా ఉంటుంది. అందుకని మీరు రాలేరు. మాకు అవ్వదు అని మీరు ఫిక్స్ అయిపోండి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుని మేము క్లాస్కి జాయిన్ అవ్వటం కుదరదు అని మనోళ్ళు ఉన్నారు కదా, అలానే మీరు కూడా ఫిక్స్ అయిపోండి. మీకు కూడా అవకాశం కాదు. మాకు అవకాశం ఉంది, మేము వినగలుగుతాం అనుకుంటేనే మీరు దేవుడు మీకు ఆ టైంలో ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా చక్కటి వాతావరణాన్ని కలిగజేస్తాడు. లేదు మాకు అవ్వదు అనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా అవ్వదు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని ఇష్టపడేవాడు అపవాది. వాడి చేతుల్లో మీరు పడతారు కనుక అట్టి అవకాశాలు కుదరవు. ఇప్పుడు నేను ఈ సూచనలు, ఈ వ్యవహారం నేను ఎందుకు సిద్ధపాటు చేస్తున్నాను అని అంటే, రాబోయేవాడు చిగురు. ఆ చిగురు కొత్త వ్యవహారాన్ని తెస్తుంది. ఇప్పుడు ఈ కాలం మీరు చూడగలిగితే వసంత కాలంలో కొత్త చిగురు వస్తుంది. పాతవన్నీ ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన కొమ్మలన్నీ విరిగిపోతాయి. దాంట్లో నుంచి ఒక నూతనమైన శకం ఆరంభించబడిపోతుంది. ఇప్పుడు నువ్వు నిలకడగా ఉంటేనే దాంట్లో కొనసాగలుగుతావు, లేదంటే పెళ్ళ విరిగిపోతావు, కింద పడిపోతావు. ఇక నువ్వు ఆ చెట్టులో నిలబడే అవకాశం నీకు ఉండదు. ఇక చిన్న క్లాసే కదా, మిస్ అయితే ఏముంటదిలే అని మీరు అనుకుంటున్నారు. నో, చిన్నదే. ఆ తర్వాత నువ్వు కొనసాగే అవకాశమే లేకుండా పోతుంది. కనుక దీన్ని సూచనగా తీసుకో. నువ్వు నిలబడేటట్లు దేవుని మందిరావరణంలో అధికారిగా నిలబడే అవకాశాన్ని పోగొట్టుకోకుండా నిలదొక్కునే ప్రయత్నం చెయ్యాలి అని ప్రభు పక్షాన ఈ మాటలను తెలియజేస్తూ ప్రార్థనతో ఈ సెషన్ మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అనేది మీరు సూచించే సూచనలు మాకెంతో అవసరమని తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఏ సందర్భాలు అయితే, ఏ బాధ్యతలు అయితే ఉన్నాయి, మా హృదయ అంతరంగాలలో ఇష్టపడి దాని కొరకు ప్రయాసపడి దాన్ని కొనసాగించేవారుగా మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని కోరుకుంటున్నాం. ఎందరైతే మీ సన్నిధానానికి నిలబడి అట్టి కార్యక్రమాలు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో వారిని ముందుకు నడిపించండి. మీ కృపలో వారికి మీ కాపుదలను అందించండి. మీ అందు మేము వేరుపారి ముందుకు సాగలిగే చక్కటి అవకాశాన్ని మాకు మా ప్రియులకు అందజేయమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సరే.